హలో అండి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్యా తత్వవేత్తల గురించి మనకి సిలబస్లో ఇచ్చారండి. అందులో మనకి స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, జిడ్డు కృష్ణమూర్తి, గింజుబాయి బదేకా, బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ రూసో, ప్రోబెల్, జాన్ డ్యూయి, మాంటిసోరీ. సో వీటి గురించి మనకి సిలబస్లో పేర్కొన్నారు. అయితే ఇవి ఎస్జిటి వాళ్ళకి ఉంటాయండి. ఎస్ఏ వాళ్ళకు వచ్చేసి ఇద్దరు వ్యక్తుల గురించి ఎక్స్ట్రా ఉంటుంది, ప్లేటో, అరిస్టాటిల్. ఓకేనా. సో ఇప్పుడు మొదటగా స్వామి వివేకానంద విద్యలో పేర్కొన్న అంశాల గురించి నేర్చుకుందామండి. ఎన్నో అంశాలు ఉన్నాయి స్వామి వివేకానందుని గురించి, కానీ మనకు అవన్నీ కూడా అవసరం లేవండి. స్వామి వివేకానందుడు విద్య గురించి ఏమేమి అంశాలు చెప్పారో అవి మాత్రమే మనకి అవసరం. ఓకే. స్వామి వివేకానంద ఇతని ముద్దు పేరు వచ్చేసి నరేంద్రనాథ దత్త. 1863 జనవరి 12 కలకత్తా నగరంలో విశ్వనాథ దత్త, భువనేశ్వరి దంపతులకు జన్మించారు. సో ఇక్కడ మనం జనవరి 12న ఏం జరుపుకుంటామండి? జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటాం కదా. సో 1863 జనవరి 12న కలకత్తా నగరంలో విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దంపతులకు జన్మించారు. అండ్ 1888లో రామకృష్ణ పరమహంస పరిచయంతో ఆధ్యాత్మికంగా ఇతను మారిపోయాడు. ఎప్పుడు అంటే తన 17వ ఏట ఈయన ఆధ్యాత్మికంగా మారిపోయారు. 1893 సెప్టెంబర్ 11న చికాగో నగరంలో అంతర్జాతీయ సమావేశాలకు హాజరు అయ్యి హిందూ మతం మీద మాట్లాడుతూ అన్ని మతాలు కూడా మానవ శ్రేయస్సు కోసమే ఉద్భవించాయి అని సర్వమత సహనాన్ని ప్రదర్శించి ప్రపంచ దేశ చరిత్రలో భారతదేశ హిందూ మత ఔన్నత్వాన్ని చాటి చెప్పిన ధీరుడు స్వామి వివేకానందుడు. దేశంలో పేదరికం పోవాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని ఇతను పేర్కొన్నాడు. ఎందుకంటే మన దేశం అనేది చాలా పేద దేశం కాబట్టి అది పోవాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమని ఈయన పేర్కొన్నాడు. ఇంటింటికి వెళ్ళి మతబోధ కాదు, అక్షర జ్ఞానం చేయగలగాలి అని సన్యాసుల్ని, ఋషులని ఇతను ఆదేశించాడు. భారతదేశంలో ఆధునిక విజ్ఞానం కావాలంటే పాశ్చాత్య విద్యా విధానం తప్పనిసరి. ఎందుకంటే ఈయన ప్రపంచ దేశంలోనే ఈయన యొక్క స్పీచ్ని ఇచ్చాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే దాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన వ్యక్తి స్వామి వివేకానందుడు. సో ఈయన ప్రపంచం మొత్తం చూశాడు కాబట్టి మన యొక్క విద్యా విధానంతో పాటు ఆధునిక విజ్ఞానం కూడా ఎంతో అవసరమని ఈయన పేర్కొన్నాడు. ఉపనిషత్తులు, వేదాల ద్వారా ప్రతి వ్యక్తికి పరిష్కారాన్ని అందిస్తాయని ఈయన పేర్కొన్నాడు. అండ్ ఈయన గురించి ఠాగూర్ ఏమన్నాడంటే, భారతీయ ఆత్మ సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే వివేకానంద బోధనలు, ఆయన విధానాన్ని పరిశీలించాలి అని నోబెల్ గ్రహీత ఠాగూర్ పేర్కొన్నాడు. ప్రతి వ్యక్తిలో దైవత్వం ఉంటుంది, మనిషి దేవుని ప్రతిరూపం అని ఈయన పేర్కొన్నాడు. దైవత్వం, దేవుని ప్రతిరూపం ఇలాంటివి వచ్చినప్పుడు వివేకానందుడు అనే ఆప్షన్ని మనం పెట్టాలి. భారతదేశానికి ప్రస్తుతం కావాల్సింది మందిరాలు కాదు, ఫుట్బాల్ మైదానాలు, పాఠశాలలు అని ఈయన మెయిన్గా యువతకు పిలుపును ఇవ్వడం జరిగింది. తర్వాత ఈయన యొక్క జీవిత తత్వం గురించి నేర్చుకుందాం. ఫస్ట్ జీవిత తత్వం, తర్వాత విద్యాతత్వం, విద్యా లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక, బోధనా పద్ధతులు అండ్ అలాగే ఉపాధ్యాయుడు విద్యార్థి గురించి ఎట్లా ఈయన పేర్కొన్నాడు. ఫస్ట్ మనం జీవిత తత్వం గురించి చూద్దాం. దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, దేని ద్వారా మనిషి తన కాళ్ళపై నిలబడతాడో అదే విద్య అని ఈయన పేర్కొన్నాడు. ప్రతి మనిషిలో దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య. విద్యా విధానం భారతదేశానికి చాలా అవసరమని ఈయన పేర్కొన్నాడు. అన్ని మతాల సారాంశం భగవంతుణ్ణి చేరుకోవడం అని ఈయన చెప్పాడు. ఏదైనా నేర్చుకోవాలంటే మనిషికి ఏకాగ్రత, బ్రహ్మచర్యం. ఈయన మెయిన్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చాడు? బ్రహ్మచర్యానికి ఇచ్చాడు. సో ఇక్కడ మెయిన్గా ఏకాగ్రత, బ్రహ్మచర్యం అనేది ఉండాలి. మోక్షానికి దారి తీసేదే విద్య. మానవ సేవే మాధవ సేవ అని ఈయన విశ్వసించాడు. విద్యాతత్వం ఏంటో చూద్దాం. ప్రాచీన విద్యతో పాటు ఆధునిక విద్య ప్రాముఖ్యత ఇవ్వాలి. వ్యక్తిలో నిబడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య అని ఈయన పేర్కొన్నాడు. విద్య ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది,
తనలో ఉన్న సామర్థ్యాలను శక్తియుక్తులను వెలికితీస్తుంది. విద్య ద్వారా నైతిక శీల నిర్మాణం జరుగుతుంది, అంటే మంచి గుణగణాలు పెరుగుతాయి అని ఈయన పేర్కొన్నాడు. విద్య గురించి వివేకానందుని అభిప్రాయాలు ఏంటో చూద్దాం. విజ్ఞాన వికాసం, విద్య అనేది విజ్ఞానాన్ని కలిగిస్తుందని ఈయన పేర్కొన్నాడు. అండ్ శిశువు తనంతట తానే పెరుగుతాడు అని ఈయన పేర్కొన్నాడు. విద్యార్థికి స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. వృత్తి విద్యను ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో ఇంపార్టెన్స్ని ఇవ్వాలి ఈయన పేర్కొన్నాడు. బోధనా భాష మాతృభాషలో ఉండాలని ఈయన పేర్కొన్నాడు. అండ్ విద్యా లక్ష్యాలు అనేవి ఇంపార్టెంట్ అండి. చూద్దాం. సత్ప్రవర్తన అంటే విద్య అనేది మంచి ప్రవర్తనను నేర్పిస్తుంది. సౌభ్రాతృత్వం అంటే సోదర భావాన్ని, అందరూ కూడా ఒకటే అనే భావనాన్ని కలిగిస్తుంది. స్వయం సమృద్ధి అంటే విద్యను మనం నేర్చుకుంటే మన కాళ్ళ మీద మనం నిలబడి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని పొందవచ్చు అని ఈయన పేర్కొన్నాడు. నైతిక శీల నిర్మాణం అంటే మంచి క్యారెక్టర్ వస్తుంది అని ఈయన పేర్కొన్నాడు. మానవ సేవ కలిగి ఉంటామని. ఆత్మస్థైర్యం పెంపుదల అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనలో నింపుతుంది విద్య అని ఈయన పేర్కొన్నాడు. ఆధ్యాత్మిక చింతన అంటే భగవంతుని మీద నమ్మకం కలిగి ఉంటామని. అలాగే త్యాగ అండ్ స్వార్థరాహిత్యం, త్యాగ బుద్ధి, స్వార్థంగా ఉండకుండా ఉంటారు విద్య ద్వారా అని ఈయన పేర్కొన్నాడు. శారీరక పెరుగుదల, ఆరోగ్యం మెయిన్ ఇంపార్టెంట్ ఇవి అని విద్య ద్వారా ఇవి కలుగుతాయని పేర్కొన్నాడు. బ్రహ్మచర్యం, ఆత్మావధానం అంటే ఆత్మ అనే జ్ఞానాన్ని కలిగి ఉంటారు అని. విశ్వమానవ సౌభాతృత్వం అని ఇవన్నీ కూడా విద్యా లక్ష్యాలు ఈయన పేర్కొన్నాడు. అండ్ నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక ఏం పేర్కొన్నాడో చూద్దాం. ప్రత్యేక పాఠ్య ప్రణాళిక ఏమీ నిర్దేశించలేదు, కానీ పిల్లవాడి సమగ్ర అభివృద్ధికి వీలుగా పాఠ్య ప్రణాళిక ఉండాలన్నాడు. చరిత్ర, సాహిత్యం, వ్యవహారం, వేదాంతం, మహాభారతం, రామాయణాలను బోధించాలని ఈయన పేర్కొన్నాడు. పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం, ఇంజనీరింగ్ లాంటి అండ్ వ్యవసాయం, సాంకేతిక విద్యను ప్రాధాన్యత ఇచ్చాడు. మెయిన్గా వ్యాయామ విద్య అత్యవసరమని ఈయన పేర్కొన్నాడు. అండ్ నెక్స్ట్ బోధనా పద్ధతులు. గురువు దగ్గర భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో నేర్చుకోవాలి అని ఈయన పేర్కొన్నాడు. ఉపాధ్యాయుడి విద్యార్థి పాత్ర. ఉపాధ్యాయుడు విద్యార్థి జీవితానికి అంకితం కావాలి, విద్యార్థులను ప్రేమించాలి. ఉపాధ్యాయుడు వేదాంత సత్యాలు తెలిసిన వాడై అన్ని మతాలు ఒకటేనని తెలిసిన వాడిగా ఉండి పవిత్ర జీవనం గడపాలి. విద్యార్థి ఏమో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలి అని ఈయన పేర్కొన్నాడు. నెక్స్ట్ బ్రహ్మచర్యం, ఏకాగ్రత. సో ఈ రెండింటి ద్వారా దేన్నైనా సాధించవచ్చు అని ఈయన మెయిన్గా పేర్కొన్నాడు. స్త్రీ విద్య ఎలా ఉండాలో ఈయన సూచించాడు. ఏ దేశంలో అయితే స్త్రీలకు విద్య లేదో, గౌరవం లేదో, ఆ దేశానికి భవిష్యత్తు ఉండదు అనేది మెయిన్ ఇంపార్టెంట్ సెంటెన్స్ అన్నమాట. ఈయన పేర్కొన్నాడు. ఝాన్సీ రాణిలాగా నిర్భయంగా, ధైర్యంగా, శీలవంతులుగా తయారయ్యే విధంగా అవసరమయ్యే విద్యను స్త్రీలకు అందించాలని ఈయన పేర్కొన్నాడు. సీత లాంటి ఆదర్శ గృతులు ఇంటింటా కావాలి. పిల్లలందరికీ ఆమె గుణాలు ఆదర్శం కావాలి. ఇతడు బాల్య వివాహాలకు వ్యతిరేకి. చరిత్ర, గృహోపకరణాలు, కళలు, సాహిత్యం, సంగీతం, నాట్యం, దుస్తులు కుట్టడం, పిల్లల్ని పెంచడం, గృహజీవన బాధ్యతలు, శీల అభివృద్ధి సూత్రాలు, పాఠ్యాంశాలు స్త్రీలకు బోధించాలి అని ఈయన పేర్కొన్నాడు. చూడండి, ఇక్కడ ఆ రోజుల్లోనే ఈ సంగీతం, సాహిత్యం వీటితో పాటు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అండ్ గృహ జీవన బాధ్యతలు, శీల అభివృద్ధి ఇవన్నీ కూడా ఆ రోజుల్లో నేర్పించాడు. బట్ ఇప్పుడు ఇలాంటివి ఏమీ కూడా నేర్పించట్లేదండి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎటువైపు వెళ్తుంది ఈ సమాజం అనేసి. సో అందరూ కూడా మంచి బుద్ధిని కలిగి ఉండాలండి. ఎలాంటి మార్పులు జరిగినా కూడా నిజానికి మన బుద్ధి అనేది ఎప్పుడు కూడా ఇతరులను ప్రేమించే విధంగా, సేవ చేసే విధంగా ఉండాలండి. ఇదొక్కటి మాత్రం మనం ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బీదరికం మీద ఈయన ఏం పేర్కొన్నాడో చూద్దాం. దేశానికి బీదరికం అనేది అరిష్టం. బీదరికం పోవాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యమని ఈయన విద్యా లక్ష్యాలు, విద్య గురించి ఈ అంశాలను పేర్కొనడం అయితే జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్కటిగా మనం వీటి గురించి నేర్చుకుందాము, ఓకేనా? సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.